కొరటాల ఏ ముహూర్తాన మెగాఫోన్ పట్టుకున్నాడో కానీ ప్రతి సినిమా లేటే హిట్ కొట్టినా గ్యాప్ అయితే తప్పటం లేదు. మిర్చితో డైరెక్ట్ అయిన కొరటాల 13 ఏళ్లలో కేవలం 6 సినిమాలు మాత్రమే చేశాడు. స్టార్ హీరోలతో సోషల్ మెసేజ్ కి మాస్ మసాలా హంగులద్ది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడంతో టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిన కొరటాల కెరియర్ కు ఆచార్య పెద్ద బ్రేక్ వేసింది. ఆ ఫ్లాప్ తో ఆఫర్స్ ఆగిపోయాయి. ఇచ్చిన మాట కోసం ఎన్టీఆర్ ముందుకు రావడంతో పాన్ ఇండియా రేంజ్ లో దేవర్ తో కమర్షియల్ హిట్ కొట్టాడు. అయినా దేవర్ 2 వెంటనే మొదలు కాలేదు. ఎన్టీఆర్ కమిట్మెంట్స్ వల్ల మళ్ళీ గ్యాప్ వచ్చింది. దేవర్ 2 ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. మళ్ళీ ఎన్టీఆర్ నీల్ మూవీ పోస్ట్ పోన్ అవడంతో విసిగిపోయిన కొరటాల బాబాయ్ బాలయ్యతో గ్యాప్ ని కవర్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఎన్బీకే 111 కోసం గోపీచంద్ మల్లేన్తో బిజీగా ఉన్న బాలయ్యకు కొరటాల ఒక పవర్ఫుల్ స్టోరీ చెప్పాడు. అది బాలయ్యను ఇంప్రెస్ చేయడంతో పోటీలో ఉన్న విజయ్ కనకమేళ్ల వివేక్ ఆత్రేయులు వెనక్కి నెట్టి కొరటాలను ముందుకు తెచ్చాడు. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెడతారట. బాలయ్యతో ఒక్కసారి కథ లాక్ అయితే మధ్యలో మార్పులు చేర్పులు ఉండవు. 6 నెలల్లో సినిమా అయినట్టే. మరి అబ్బాయి ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ దేవర్ లాంటి హిట్స్ ఇచ్చిన కొరటాల బాబాయ్ బాలకృష్ణకు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.